ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు. ఇవాళ మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వీరు నేడు కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణపై చర్చించే ఛాన్స్ ఉంది. ఈ మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై రాష్ట్ర రహదారులపై చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మూడో రోజు కూడా బిజీగా గడపబోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. వీరితో పాటు మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ వీళ్లంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, ఢిల్లీ పర్యటనలో మూడో రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. వరుసగా కేంద్ర మంత్రులతోని అనేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా రాజ్నాథ్ సింగ్, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్, అనంతరం నిన్న ఉదయం 11 గంటలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను పార్లమెంట్లో కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై వారితో చర్చించడం జరిగింది. ఇక రక్షణ శాఖకు సంబంధించి భూముల విషయం కావచ్చు, అదేవిధంగా గృహశాఖ మంత్రికి సంబంధించి గృహాల నిర్మాణాలు కావచ్చు, తాజాగా ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి ఇప్పటివరకు కేంద్రం నుంచి ఆరోగ్య శాఖ పరంగా రావాల్సిన నిధుల అంశాలపైన కూడా చర్చలు జరిగాయి. ఇక తాజాగా మధ్యాహ్నం 1:30 కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి శాఖాపరమైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా రేవంత్ రెడ్డి వెంట నితిన్ గడ్కరీ నివాసానికి వెళ్ళబోతున్నారు. 1:30 సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, ఇన్నర్ రింగ్ రోడ్లే కాకుండా ఔటర్ రింగ్ రోడ్లకు సంబంధించిన అంశంలో కూడా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిటీని దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ కూడా హైవేల నిర్మాణం కావచ్చు, ముఖ్యంగా ప్రధాన జిల్లాల మధ్యలో ఉన్న జాతీయ రహదారులు కావచ్చు, ఆ రహదారులకి ఎక్స్టెన్షన్ కావచ్చు, అదేవిధంగా విజయవాడ హైదరాబాద్కు నడుమ ఉన్న జాతీయ రహదారిని 6-way లైన్గా మార్చడం కావచ్చు, ఇతర అంశాలు అన్నిటిపైన కూడా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతోనే ఒక కీలక సమావేశం జరగబోతుంది. సమావేశంలో అనేక అంశాలపైన కూడా చర్చించబోతున్నారు. ఇక మరోవైపు పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మంత్రి సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా ఉన్న మంత్రులంతా కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. వారంతా కూడా సాయంత్రానికి ఏఐసీసీ పెద్దలను కూడా కలిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల కేబినెట్ విస్తరణ కూడా పెద్ద ఎత్తున జరుగుతుందనే వస్తున్న వార్తల నేపథ్యంలో కేబినెట్ విస్తరణ జరిగితే ఎవరెవరిని కేబినెట్లు ఇచ్చుకోవాలి, సీనియర్లను ఏ విధంగా తిరిగి వారికి పోర్ట్ఫోలియోలు కేటాయించాలి, ప్రస్తుతం ఉన్న సంఖ్యతో పాటు మరో 6గురికి కూడా రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కబోతుంది. 6గురిని ఏ సామాజిక వర్గాల నుంచి తీసుకోవాలి, వారి పాత్ర ఏ విధంగా ఉండబోతున్న అంశాలపైన కూడా పార్టీ అధిష్టాన నేతలతో కూడా చర్చించే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి. నిన్న పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానంగా ఆ సమావేశంలో ఆయన అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. దాంతోపాటు నేను సోనియా గాంధీని కూడా సెంట్రల్ హాల్లో కలవడం జరిగింది. తిరిగి ఈ రోజు కూడా మరోసారి సోనియా గాంధీని కూడా కలిసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్పొరేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, ఇటీవల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యొక్క ఆయన కొంత పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండడం కావచ్చు, పార్టీలో జరుగుతున్న కీలక పరిణామాలు కావచ్చు, ఇతర పార్టీల నుంచి వస్తున్న ఎంపీలుగా, ఇతర పార్టీల నుంచి వస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, వీరందరినీ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి, ఉన్న సీనియర్లను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే అంశంలో కూడా కొంత అధిష్టాన పెద్దలతో కూడా చర్చించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవల పోచారం శ్రీనివాస్ రెడ్డిని నేరుగా తీసుకొచ్చి ఏఐసీసీ పెద్దలకు కూడా ఆయనను పరిచయం చేయడం, ఆయనకు కండువా కప్పడం, అదేవిధంగా రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ని పరిచయం చేయడము, మరోవైపు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు, వారిని తీసుకొస్తే ఎలాంటి అంశాలపైన చర్చించాల్సి ఉంటుందనే అంశంలో కూడా కొంత అధిష్టాన పెద్దలతో చర్చించే అవకాశాలని. మరోవైపు జూన్ 2వ తేదీన రాష్ట్రంలో కేబినెట్ భేటీ ఉంది. ఆ కేబినెట్కు ముందే ఒకవేళ మంత్రివర్గాన్ని విస్తరింపజేస్తారా, లేదంటే దాని తర్వాతకి మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, అందులో భాగంగా మొదట ఏఐసీసీ పెద్దలతో ఈ అంశాలన్నీ కూడా చర్చిస్తారనేది కూడా తెలియాల్సింది. వరుసగా ఇప్పటి వరకు 4 కేంద్ర మంత్రులతోనే అయితే రేవంత్ రెడ్డి భేటీ అవుతున్నారు. మొత్తం 3 కేంద్ర మంత్రులను కలిశారు. మధ్యాహ్నం 1 గంటకు మరో కేంద్ర మంత్రి అయిన నితిన్ గడ్కరీని రాబోతున్నారు. ఢిల్లీ పట్టణంలో కేంద్రంలో ఉన్న కీలక శాఖకు సంబంధించిన మంత్రులందరినీ కూడా కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపైన వారితో చర్చించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల కూడా ఇప్పటికే
వారందరినీ కూడా వివిధ కేంద్ర మంత్రులకు కూడా ఎంపీలను పరిచయం చేయడం, వారిని ఫాలోఅప్ చేసుకోమని చెప్పడం. తాజాగా ఈ రోజు కూడా ఢిల్లీ పట్టణంలో సాయంత్రానికి అధిష్టానం పెద్దలను కలిసి అంశంపైన క్లారిటీ రాబోతుంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.